నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. యెషయా 30:19. మనిషి పుడుతూ ఏడుస్తూ ఉంటాడు, బ్రతుకుతూ ఏడుస్తూ ఉంటాడు, చనిపోయేటప్పుడు కూడా ఏడుస్తూ ఉంటాడు. ప్రతి మనిషికి కష్టాలు, సమస్యలు, శోధన, వేదన, బాధలు ఉంటాయి. యేసు ప్రభు శిలువ శ్రమలను తలపోసుకుంటూ ఆయన పాదాల చెంతకు వస్తే మనకున్న వేదనను మర్చిపోతాము. యేసు శిలువ శ్రమల ముందు మనకున్న శ్రమలెంత? దేవుడు ఇరుకులో విశాలతను కలిగిస్తాడు. నీ జీవిత సమస్యల కంటే, శ్రమల కంటే ఆత్మ విషయమై, రక్షణ విషయమై, ఆత్మ నరకంలో నశించిపోకుండా కన్నీటితో దేవుని సన్నిధిలో నిత్యము మొరపెట్టాలి. దేవుడు నిన్ను కరుణిస్తాడు. నీ బిడ్డల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, నీ బంధువుల కొరకు విజ్ఞాపన చేయాలి. దేవుడు నీ మొరను ఆలకించి నీ కన్నీళ్లు తుడిచి నిన్ను కరుణించునుగాక. ఆమేన్.